ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, ఈ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవుడవు, మారని దేవుడవు, మాట తప్పనివాడవు, మార్పు చెందనివాడవు. మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము. కనికరం చూపు తండ్రివి, సమస్త ఆదరణ అనుగ్రహించేవాడవు. స్తోత్రాలు. మా పాపముల అపరాధములు విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ ఇచ్చారు. మీరు దయచేసి ఈ దినం ఈ క్షణం వరకు కొనసాగింపజేస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుతున్నారు. స్తోత్రాలు ప్రభువా, ఎంత నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తున్నా. మరొక పరిశుద్ధ ప్రభుదిన మా జీవితాలు అనుగ్రహించారు. చూపిస్తున్న ప్రేమ, కృప, కనికరాల కొరకు వందనాలు. ఈ ఉదయకాలం కర్మేలు ప్రార్థనా మందిరంలో కొద్దిశేషంగా కూడి ఈ పాసనదిని మేము కూడి రావడానికి కృపనిస్తున్నందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. మార్గమధ్యమందు ఉన్న వారు క్షేమంగా రావడానికి సాయం చేయండి. ఇళ్ళ వద్ద ఉన్నవారు త్వరపడి బయలుదేరడానికి కృప చూపండి. తక్కిన వారందరూ త్వరగా రావడానికి సహాయం చేయండి, కృప చూపండి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. కనికనబడిన దురాత్మ ప్రభావం దూరపరచండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏకకంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహిమపరుస్తూ సహాయం చేయి. వాయిద్యాలు వాయించే వారి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో ఈ దాసుని కొలతరిన ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. మాట్లాడే శక్తి ఇచ్చేయండి. బలపరిచి వాడుకొని వాయిపోతాడు. దేవ ఆరాధన సమయం, రొట్టె విరిచే సమయం ఆశీర్వాదకరంగా చేయి. సండే స్కూల్ పరిచయను దీవించండి. బాల్యమందే పిల్లలు మిమ్మల్ని ఎరగరుటూ సహాయం చేయి. దేవ ఈ రీతిగా అన్ని విషయాలు మీ చేతులుగా అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ బయట నుండి వచ్చే శబ్దముల నుండి మాకు విడుదల దయచేయండి. మా ప్రాణాత్మ దేహాలు మీ మీద కేంద్రీకృతం కాగలటు సాయం నిద్రపతో ఆవలింతలు, చెదిరిపోయే తలంపులు లయపరచండి. శత్రుకార్యం లయపరచండి. మేము కూర్చుండుట, లేచుట, నిల్చుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్త మీ నామమునకు అంగీకారయోగ్యంగాను పరలోకం యొక్క క్రమములో ఉండనట్లు సహాయం చేయి. మేలు దయచేయమని స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. కీర్తనల పుస్తకంలో నుండి కీర్తనల పుస్తకం 136వ కీర్తన. కీర్తన కీర్తన అంతా మార్చి చదువుకుంది. కీర్తన మొత్తం కీర్తన మార్చి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండను. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండను.
తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. చదువుబడిన భాగం ప్రభు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు యేసు ప్రభు, వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి కృపనిచ్చారు. మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలు మీకు అర్పించుకునే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. చదువుకున్న భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన దాసుని కొలుతరిన ఆత్మతో మరొకసారి నింపి మా నిలబడుటకు మాట్లాడు శక్తి దయచేసి మీ శక్తితో నింపి బలపరిచి వాడుకొని మహిమ పొందమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కీర్తన దావీదు రాసి వారికి ఇచ్చినటువంటి కీర్తన, 136వ కీర్తన. ఈ కీర్తన ఏమిటంటే, ఇది పైన ప్రధాన గాయకులు పాడుతారు, కింద వరుస చుట్టూ ఉన్న కోరస్ ఎవరైతే పక్కన తక్కిన గాయక బృందం ఉంటారో వారు పాడుతుంటారు. అంటే ఈ మొదటి వాక్యమేమో వీరు ప్రధాన గాయకుడు పాడుతాడు, యెహోవాకు దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని అంటే, తర్వాత తక్కిన వారందరూ ఆయన కృప నిరంతరం ఉండును అంటారు. దేవదేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని ప్రధాన గాయకుడు పాడితే, తర్వాత తక్కిన వారందరూ ఆయన కృప నిరంతరం ఉండును అని అంటారు. అలాగన వారు పాడుకొని ప్రభువును ఆరాధించడానికి, స్తుతించడానికి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి కీర్తన. ఈ కీర్తనే దేనికోసమంటే స్తుతించడానికి, ఆరాధించడానికి ఇవ్వబడిన కీర్తన. దీనిలో వారు జ్ఞాపకం చేసుకుంటున్నది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ రీతిగా నడిపించాడో, ఆది నుండి ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాడో దానిని వారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. అంతేకాదు దేవుని యొక్క గొప్పతనం అక్కడ ఏమంటున్నారు చూడండి, ఆయన దేవదేవుడు. చూడండి కొన్ని మాటలు. 2వ వచనంలో అంటారు దేవదేవుడు, 3వ వచనంలో అంటున్నాడు ప్రభువుల ప్రభువు, 4వ వచనంలో అంటాడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు. తరువాత 5వ వచనంలో అంటాడు తన జ్ఞానము చేత ఆకాశం కలుగజేసెను. 6వ వచనంలో ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. 7వ వచనంలో గొప్ప జ్యోతులు నిర్మించినవాడు. 8వ వచనంలో సూర్యుని చేసినవాడు. 9వ వచనంలో చంద్రుని చేసినవాడు, నక్షత్రాలు చేసినవాడు. అంటే సృష్టిని సృష్టించినటువంటి వాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. సృష్టిని సృష్టించినవాడు గొప్పవాడు, దేవుడాయనే, దేవదేవుడాయనే, ప్రభువాయనే, ప్రభువుల ప్రభువాయనే, కనుక ఆయన్ను ఆరాధిస్తాం. తర్వాత ఆయన మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన ఏం చేశాడు? ఆకాశం చేశాడు, చంద్రుని చేశాడు, సూర్యుని చేశాడు, నక్షత్రాలు చేశాడు,
నీళ్ల మీద భూమిని ఆడేలాగా చేశాడు, తేలేలాగా చేశాడు. ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు ఆయన ఒక్కడే. కనుక ఆయన్ను స్తుతించి ఆరాధిస్తాం. సృష్టికర్తగా ఆయనను స్తుతించి ఆరాధిస్తాం. ఇది మొదటి అనుభవం. సృష్టికర్తగా ఆయనను ఆరాధిస్తాం, దేవునిగా ఆరాధిస్తాం, ప్రభువుగా ఆరాధిస్తాం. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? 10వ వచనం నుండి చూస్తే, 10వ వచనం నుండి ఇక తక్కినదంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా విడిపించాడో, పోషించాడో, భద్రపరిచాడో, నడిపిస్తూ వచ్చాడో, కాపాడాడో అదంతా కూడా చెప్తాడు. ఇక్కడ ఏమంటాడు? ఐగుప్తు దేశపు తొలిచూలు ఆయన హతం చేసెను. 11 వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. 12 చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఎందుకంటే ఫరో వారిని పోనివ్వలేదు. ఫరో వారిని పోనివ్వకపోవటం చేత, ఫరో వారిని వెళ్ళనివ్వకపోవడం చేత 400 సంవత్సరాలు కఠిన దాస్యం వారు అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఫరో వారిని విడిపించలేదు, అయితే పోనివ్వలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? తన చేయి చాపి తన బాహుబలం చేత వారిని బయటకు తీసుకొని వచ్చాడు. కనుక అక్కడ తన శక్తిని ఆయన ప్రయోగించాడు. సృష్టిని చేసిన శక్తి, ఆ శక్తిని ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడ విమోచనము కొరకు ఆ బాహుబలాన్ని వినియోగించి ఐగుప్తులో తొలిచూలు పిల్లలందరినీ హతము చేసి అప్పుడు వీరిని విడుదల కలుగజేశాడు, బయటికి తీసుకుని వచ్చాడు. కనుక అందుకు వారు ప్రభువును స్తుతిస్తారు. ఎందుకంటే వారి విడుదల, వారి విమోచనము చాలా గొప్పది. వారి విమోచనము చాలా గొప్పది. కనుక ప్రభువును వారు స్తుతించి ఆరాధిస్తున్నారు. ఆ తరువాత వారి ప్రయాణం, వారి విడుదలయ్యింది. ఇప్పుడు వారి ప్రయాణంలో ఏం చేస్తున్నాడు అంటే, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది కనుక అక్కడ ఏం చేస్తే ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రం పాయలుగా చీల్చాడు అంటే వారి ముందుకు త్రోవ కలుగజేశాడు. కనుక వారి యొక్క ప్రయాణంలో ఇప్పుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు. వారి ప్రయాణంలో సహాయం చేస్తున్నాడు. ప్రయాణంలో ఆటంకాలు, విమోచనముకు ఆటంకం ఉంది, ఆటంకం తొలగించి విమోచించాడు. బానిసత్వం నుంచి దూరం చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రయాణంలో ఆటంకం వచ్చింది. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, దానిలో ఆరిన్నేల మీద వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రం ఆయన పాయలు చేసెను, ఆయన ఇశ్రాయేలులకు దాని నడుమ దారి చేసెను. కాబట్టి వారికి దారి మార్గం కలుగజేశాడు. ఆయనే కలుగజేశాడు తన చేతితో. ఏ చేతితోనైతే ఇశ్రాయేలు ఐగుప్తు మధ్య నుండి, ఫరో బలము నుండి ఏ చేతితోనైతే విడిపించాడో అదే చేతితో ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. కనుక ఇదంతా దేవుని హస్తకార్యములు. ఆ హస్తకార్యములను వారు అనుభవిస్తూ వచ్చారు. ఏ హస్తం ఆకాశము నిర్మించిందో, ఏ హస్తం భూమికి పునాదులు వేసిందో, ఏ హస్తం సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిందో ఆ హస్తమే ఇప్పుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నది. కనుక ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన విమోచించాడు, నడిపిస్తున్నాడు, మార్గం కలుగజేశాడు. తరువాత వారు అరణ్య మార్గంలోనికి వచ్చారు. 16వ వచనం, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను హతము చేశాను, ప్రసిద్ధునందిన రాజులను హతము చేశాను. అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు వారి దేశమును తనకు స్వాస్థ్యముగా అప్పగించాను. కాబట్టి శత్రువులను సంహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే ముందుకు నడుస్తున్నారో వారికి శత్రువు అడ్డం వచ్చాడు. ముందు అరణ్యం అడ్డం వచ్చింది, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, తరువాత శత్రువు అడ్డం వచ్చాడు. ప్రతి ఆటంకం ఆయనే దూరం చేస్తున్నాడు. ప్రతి ఆటంకాన్ని తొలగించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. శత్రువులను సైతం ఆయనే హతము చేశాడు. బాషాను రాజు కావచ్చు, సీహోను రాజు కావచ్చు, అమోరీయుల రాజైన సీహోను కావచ్చు, బాషాను రాజైన ఓగు కావచ్చు, వారిని హతము చేసిన వాడు ఆయన. ఆ స్వాస్థ్యంగా దేశాలని వారికి అప్పగించిన వాడు ఆయన. అంటే వారికి స్వాస్థ్యం ఇచ్చినవాడు. వారికి స్వాస్థ్యం లేదు, వారు పరదేశులుగా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ బతుకుతారు? ఎందుకంటే ఎక్కడ కల్దీయుల దేశమైన ఊరు నుండి ఆయన తీసుకుని వచ్చాడు అబ్రహామును. కల్దీయుల దేశంలో ఉన్నాడు అబ్రహాం, అది ఆయన స్వాస్థ్యం. కల్దీయుల దేశంలో ఆ ఊరును పట్టడంలో
అబ్రహాం ఉన్నాడు, అది ఆయన స్వాస్థ్యం. అక్కడి నుంచి దేవుడు ఆయన్ని బయటకు తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు కనానుకు తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ స్వాస్థ్యం లేదు. ఎక్కడుంటారు? వారు పరదేశులుగా బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పరదేశులైనటువంటి వారికి స్వాస్థ్యం ఇవ్వాలి. కనుక వారికి మళ్ళా కొలువబడిన స్వాస్థ్యంగా శత్రువులను సంహరించి వారి భూమిని ఆక్రమించుకొని దాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చి వారిని అక్కడ స్థిరపరిచాడు. తన సేవకుడిని ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యంగా అప్పగించాడు. అంతేకాదు 23 కలిసి చదువుకుందాం. 23 మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండు. అంతేకాదు అనేక పర్యాయములు ఇశ్రాయేలు ప్రజలు దీనదశలోకి వెళ్ళారు. అంటే వారు చేసిన అపరాధాల వల్ల, పొరపాట్ల వల్ల వాళ్ళు దీనదశలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటి ఐగుప్తులో ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. 136వ కీర్తన 136. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ లేదా 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం, 23, 24 వచనాలు, 25వ వచనం కలిసి చదువుకున్నారు. అలాగని అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచచ్చు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసే నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారి మూలుగులు వినెను, వారిని చూసెను, వారి యందు లక్ష్యముంచెను. అది దీనదశ. దీనదశలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చేసుకుని వారిని ఏమి చేశాడు? వారికి సహాయం చేశాడు. తరువాత 24 మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాను. 25 సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. అంతేకాదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఎన్నడూ ఎరుగని మన్నాతో భూమి మీద ప్రజలెవ్వరూ ఎరుగని మన్నా, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, భూమి మీద ఏ జనము ఎరగనటువంటి మన్నాతో ఆయనను తృప్తిపరిచాడు. వారిని తృప్తిపరిచాడు, వారిని సంతోషపెట్టాడు, వారి ఆకలి తీర్చాడు, వారు అడిగినప్పుడు మాంసం ఇచ్చాడు, వారికి దాహం వేస్తే దప్పిక తీర్చడానికి బండలో నుండి నీటి కాలువలు రప్పించాడు. ఈలాగన వారిని తృప్తిపరుస్తూ వారిని అరణ్యంలో పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఏం చేస్తున్నారట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. తర్వాత 26 ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఈ దేవుడు ఆకాశమందున్న దేవుడు కనుక ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిరంతరముండును. ఏ కృప అయితే ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నదో అదే కృప మనకు కూడా తోడుగా ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అంతకంటే ముందు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. 1-2 వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందము. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. ఈ కృపయందు మనకు ప్రవేశం దొరికింది. అంతేకాదు ఆ కృప ఏం చేసింది? ఎఫెసీయులకు రాస్తూ ఇదే పౌలు గారు ఇక్కడ ఏమన్నాడు? 2వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి కృప ఏం చేస్తోంది? మనకు రక్షణను తీసుకుని వచ్చింది. అంతేకాదు ఈ కృప మన ఎడలు ఎంత విస్తరిస్తోంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి చదువుకుందాం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకుని ఏలను అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము
పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించి, అంటే పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. పాపం కొట్టివేయబట్టానికి, పాపం క్షమించబట్టానికి దేవుని కృప అవసరమైంది. యేసుప్రభువు వారి కృప అవసరమైంది. ఎంత కృప అవసరమైందంటే మనం ఎంత పాపం చేశామో అంత కృప అవసరం. ఒకడు తక్కువ పాపం చేశాడు, వాడికి తక్కువ కృప సరిపోయింది. మనం ఎక్కువ పాపం చేశాము, మనకు ఎక్కువ కృప అవసరమైంది. ఆ ప్రధాన పాపినైన నేను అని అన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. అంటే ఆయనకి అంత ప్రధానమైన కృప, అంత గొప్ప కృప అవసరమైంది. అంటే మనము బరువుల్లో చెప్పుకుందాం. ఒకడు 1/2 కేజీ పాపం చేశాడు, వానికి ఎంత కృప కావాలి? 1/2 కేజీ కృప కావాలనుకుందాం. పాపం ఎంత అయితే కృప అంత అనుకుంటే 1/2 కేజీ పాపం చేస్తే 1/2 కేజీ కృప వానికి అవసరమైంది. ఇప్పుడు నేను 100 కేజీలు పాపం చేశాను, ఇప్పుడు నాకు ఎంత కృప కావాలి? 100 కేజీలు కృప కావాలి. అది కూడా లభ్యమవుతోంది, దాని అర్థం అది కూడా అందుబాటులో ఉంది. ఎంత పాపం చేస్తున్నామో అంత కృపను పొందుతున్నాం. అంత విస్తారమైన కృపతో మనల్ని క్షమించి, నా దగ్గర ఇంతే కృప ఉంది, ఎందుకంటే నా దగ్గర లేదు, అని పాపం నేనేం చేయలేను పో అనలేదు. మనం ఎంత ఘోర పాపంలో అయినప్పటికీ కూడా అంత గొప్ప కృపతో మనల్ని విమోచిస్తూ వచ్చాడు, మనల్ని రక్షించాడు, మన పాపములు క్షమించాడు. ఆ కృప ద్వారా మనం విమోచించబడ్డాం. ఏ బాహు అయితే ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిందో, ఏ బాహు భూమిని నీళ్ల మీద పరిచిందో, ఏ బాహు అయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని వచ్చిందో, ఏ బాహు అయితే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిందో, అదే బాహువు సిలువలో వేలాడింది, చీల్చబడింది. అదే బాహువు సిలువలో చీల్చబడి ఆ కార్చిన రక్తంతో మనకి గొప్ప రక్షణ కలుగజేసింది. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం, ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. అంతేకాదు, ఈ మాట నాకెంతో తడుతూ ఉన్నది. 23వ వచనం, 136వ కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకును, ఆయన కృప నిరంతరం ఉండును. మనం దీన దశలో ఉన్నప్పుడు, అనేక పరిస్థితుల్లో మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన కృప మనలను జ్ఞాపకం చేసుకుంది. కనుక ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం దీన దశలో ఉన్నప్పుడు అనేక పర్యాయములు మనం ఏదేదో పరిస్థితుల్లో, ఏవో ఇబ్బందుల్లో, శ్రమల్లో, దుఃఖంలో, వేదనలో, కన్నీటితో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. కనుకనే మన జీవితకాలం అంతట్లో ఒకటి మాట చెప్పగలం, ప్రభువా నేను దీనదశలో ఉన్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఉదాహరణకి నా మట్టుకు నేను ఒక రోడ్డు మీద నిలబడ్డాను, అయ్యో నాకు దిక్కెవరు, నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుందని ఒక రోడ్డు మీద నిలబడ్డాను. అది నా దీనదశ. ఆ దీనదశలో ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, తన దగ్గరకు చేర్చుకున్నాడు. కనుక ఆ రీతిగా మన జీవితాల్లో ఆయా అనుభవాలు, ఎవరి అనుభవం వారిది, అటువంటి దీనదశలో ప్రభు మనల్ని ఆయన తన దగ్గరకు చేర్చుకున్నాడు. ఈ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ఈ సర్వ సృష్టిని పోషిస్తున్నటువంటి దేవుడు, సర్వజీవులకు ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు మనల్ని కూడా ప్రతినిత్యము ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. కనుక సర్వ సృష్టి అంతా కూడా ఆకాశమందున్న దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నది. మనం కూడా దాని అంతటితో ఏకీభవించి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ అనుభవాలతో ఇశ్రాయేలీలను ఆకాశము సృష్టించినటువంటి వాడు, సృష్టిని సృష్టి చేసిన వాడు దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రభువు మనకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు విమోచించాడు, మనలను విమోచించాడు. ఇశ్రాయేలు కృపను అనుగ్రహించాడు, మన కృపను అనుగ్రహించాడు. ఇశ్రాయేలు పక్షంగా ఏ బాహు అయితే పని చేసిందో అదే బాహు మన పక్షంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా త్రోవలు కలుగజేసినటువంటి వాడు, ఎర్ర సముద్రం పాయలు చేసి త్రోవలు కలుగజేసినటువంటి వాడు మన పక్షంగా కూడా త్రోవలు కలుగజేస్తూ ఉన్నాడు. సర్వ సృష్టిని పోషించిన వాడు మనల్ని పోషిస్తున్నాడు. మహా ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు ముందే అంటాడు, ఆయన మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, మహా ఆశ్చర్యములు కార్యం చేసే దేవుడు మన పక్షంగా కూడా మహా ఆశ్చర్య కార్యములను చేస్తూ ఉన్నాడు. కనుక వీటన్నింటిని బట్టి మనం ప్రభువా సర్వ సృష్టికి సృష్టించిన దేవుడు, నాకు కూడా దేవుడు అయ్యావు, నీకు స్తోత్రం.
ఇశ్రాయేలీలకు దేవుడు, నాకు దేవుడు అయ్యావు, నీకు స్తోత్రం. ఇశ్రాయేలీలను విమోచించావు నీ బాహువు చేత, అదే బాహువుతో నన్ను విమోచించావు, నీకు స్తోత్రం. ఇశ్రాయేలు కనుక అనుగ్రహించిన కృపను నాకు అనుగ్రహిస్తున్నావు, నీకు స్తోత్రం. ఇశ్రాయేలీల ఎదుట అద్భుత కార్యాలు చేసిన దేవుడు, నా ఎదుట కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు, నీకు స్తోత్రం. వారి దీన దశలో వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నీకు స్తోత్రం. వారిని పోషించినట్టుగా నన్ను పోషిస్తున్నావు, నీకు స్తోత్రం. వారు నడిపించినట్టుగా నన్ను నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. వారికి తోడై ఉన్న దేవుడు, నాకు తోడై ఉన్నావు. ఈ యాత్ర అంతట్లో నిన్ను స్తుతిస్తున్నాను. వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. అయితే మనకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది. అక్షయము, నిర్మలము, వాడబారని స్వాస్థ్యం పరలోకములో మనకు దేవుడు స్థిరపరిచి ఉంచాడు. ఈ భూమి మీద మనకు స్వాస్థ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. పరలోకంలో మనకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు కనుక ప్రభువా, ఇశ్రాయేలీయులకు భూమి మీద స్వాస్థ్యం ఇచ్చిన దేవుడు, నాకు పరలోకంలో అక్షయము, నిర్మలము, వాడబారని స్వాస్థ్యం ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పి కొద్ది మాటలతో ప్రభువును స్తుతించి మనము ఆరాధించుకుందాం.